క్రైస్తవుల నడక ఎలా ఉండాలి? 1. దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:1 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి. 2. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. 3. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:10 ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 4. జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:15-16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 5. దేవుని చిత్త ప్రకారముగా నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 6. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎఫెసీయులకు 5:18 మరియు మద్యముతో మత్తులేయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులేయుండుడి. గలతీయులకు 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.